హృదయపూర్వక థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రత్యేకంగా ప్రజా అవసరాలు ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తయారు చేసిన బడ్జెట్కి ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక శాఖ మార్చులు పయ్యావుల కేశవ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విధంగా ఇది అందరూ చెప్పినట్టు మన బడ్జెట్ సవాల్తో కూడిన బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే విభజనతో జరిగిన నష్టం కావచ్చు, లేక విధ్వంస పాలనలు కావచ్చు, మన చాలా విధంగా సవాల్తో కూడింది. అయినప్పటికీ మన సవాళ్ళను అధిగమించడానికి మన నాయకుడు ఒక శక్తివంత నాయకుడు, మన ఎక్స్పీరియన్స్ కావచ్చు, విజన్ కావచ్చు, డెడికేషన్, డిసిప్లిన్ నాయకుడు, స్వామి వివేకానంద చెప్పినట్టు దృఢ సంకల్ప ఆత్మవిశ్వాస నాయకుడు కాబట్టి తప్పకుండా ఈ యొక్క సవాళ్ళను అధిగమిస్తాం అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ యొక్క కేటాయింపులు చూస్తే ప్రజా సంక్షేమం కావచ్చు, విద్య, వైద్య, ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా మంచి కేటాయింపులు ఇవ్వడం సంతోషం. ప్రత్యేకంగా అన్ని శాఖలు కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి 18,200 కోట్ల కేటాయిస్తే దానివల్ల వ్యవసాయ రంగానికే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలకు, పరిశ్రమ రంగాలు కావచ్చు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పి అటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కావచ్చు, రాబోయే ఇండస్ట్రీస్కి నీరు అందించడానికి కావచ్చు, అదేవిధంగా హైడ్రో పవర్ ఉత్పత్తి చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా 2014, 2019లో ఇబ్రహీంపట్నం దగ్గర, వైకుంఠపురం దగ్గర ద్విచకం బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆలోచించింది. దాని ద్వారా ప్రతి ఏటా కూడా కృష్ణానది నుంచి వరద నీరు సముద్రం వెళ్తాం అధ్యక్ష. పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజ్, ఎగువన ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజ్ ఏర్పాటు చేస్తే అమరావతి రాజధాని నీరు ఇవ్వచ్చు. అదేవిధంగా మా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ సాగునీరు స్కీమ్స్కి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కి, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా ఆ నీరు చాలా ఉపయోగపడుతుంది. వైకుంఠపురం బ్యారేజ్ కూడా ఈ యొక్క బడ్జెట్లో కేటాయిస్తే బాగుండని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా మూలధన వ్యయం కూడా 53,190 కోట్లు ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయము, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు ఒక ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి కూడా చాలా మంచి పరిణామం అధ్యక్ష. అదే పారిశ్రామిక రంగానికి 4,40,000 కోట్లు మాత్రం కేటాయించారు. దాన్ని ఇంకా కొంత పెంచితే చాలా బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని, ఉద్యోగ ఉపాధి కల్పించే రంగం కాబట్టి పారిశ్రామికాన్ని ఇంకొంత కేటాయిస్తే బాగుంటుంది అధ్యక్ష. ప్రత్యేకంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం 2 నిమిషాలు క్లోజ్ చేస్తాను అధ్యక్ష. రాష్ట్రానికి ఆదాయం వచ్చేది జిఎస్టీ, వ్యాట్, లేక మైనింగ్, రిజిస్ట్రేషన్స్. దాంట్లో ప్రత్యేకంగా నేను రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆదాయానికి పెంచుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్ యొక్క 22 నిషేధ జాబితాలు ఉన్నాయి అధ్యక్ష. ఇనా భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్స్ కావచ్చు, చుక్కల భూములు కావచ్చు, సీలింగ్ ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో పరిష్కరిస్తే రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఆ భూముల్లో ఎటువంటి యాక్టివిటీ జరగడం అధ్యక్ష. తప్పకుండా దీని మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి ఆలోచిస్తున్నాం అధ్యక్ష, చేయించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. మైనింగ్ శాఖ నిన్న సుజనా చౌదరి గారు చెప్పినట్టు మైనింగ్ శాఖ ఆదాయం పెంచుకోవడానికి రాయల్టీ కాదు అధ్యక్ష. ఏదైతే ఖనిజ సంపద దొరుకుతున్నాయో వాటి ఆధారిత ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా మైనింగ్ శాఖలో ఆదాయం పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ స్వభావం కోరుతూ, ప్రత్యేకంగా ఒకే ఒకటి సూచన అధ్యక్ష. మన ప్రభుత్వంలో, మన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది. ల్యాండ్ టోకెన్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలో కొన్ని దేశాలు ప్రభుత్వ భూమిని ల్యాండ్ టోకెన్ విధానం ద్వారా కొన్ని టోకెన్స్గా డివైడ్ చేసి భూమి హక్కును డిజిటల్ టోకెన్గా విభజించి ప్రతి టోకెన్ ఒక భూమిలో ఒక భాగస్వామిగా చేర్చి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా, అంటే షేర్ మార్కెట్ ద్వారా ప్రభుత్వ భూమిని కనుక మనం ల్యాండ్ టోకెన్ విధానం చేస్తే ప్రభుత్వానికి పెట్టుబడి వస్తుంది అధ్యక్ష. వడ్డీ లేని పెట్టుబడితో ఆ పెట్టుబడిని ప్రభుత్వం కనుక ఇటువంటి మూలధనమే ఖర్చు పెడితే తప్పకుండా రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి మైనింగ్ వనరులు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఆ విధంగా యూటిలైజ్ చేసి రాష్ట్రానికి ఆదాయం పెంపొందే విధంగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా
ప్రత్యేకంగా వ్యయం తగ్గించుకోవడం కోసం మన ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో గత ప్రభుత్వం 12%కి వడ్డీ తీసుకుంటే మన ప్రభుత్వం 9%కి వడ్డీ తీసుకొని వ్యయాన్ని తగ్గించారు అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ కనెక్షన్ ఇందాక మంత్రి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం 22,30,000 కనెక్షన్ ఉంటే దానిలో పిఎం కుసుమ్ ద్వారా 2,61,000 కనెక్షన్స్ మనం పిఎం కుసుమ్ ద్వారా పొదుపు చేసాం అధ్యక్ష. అంటే ఒక 10% పిఎం కుసుమ్ ద్వారా 1000 కోట్లు మనం ఆదాయం చేస్తే పొదుపు చేస్తే భవిష్యత్తులో పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ కనెక్షన్ ఏదైతే మన ప్రభుత్వం భారం ఉందో దాన్ని మనం పొదుపు చేయడం రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ను కూడా మనం సద్వినియోగం చేసుకొని కోరుకుంటూ ఈ యొక్క బడ్జెట్ ఈ సంవత్సరానికి ఆదాయం ఏందో కాకుండా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేసిన బడ్జెట్ కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. నక్కా ఆనందబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష.